చనా దాల్ తడకా చేయడానికి మనం ఒక ప్రెషర్ కుక్కర్లో 1 గంట సేపు నానబెట్టిన శనగపప్పుని తీసుకుని, ఒక 2 స్పూన్స్ పెసరపప్పు కూడా 1 గంట సేపు నానబెట్టి దాన్ని కూడా వేసి, బిర్యానీ ఆకు, చెక్క, లాలిక్కాయ్, 3-4 లవంగ ముక్కలు, పసుపు, ఉప్పు, 1 స్పూన్ ఆయిల్, వాటరు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని ఒక 5-6 విజిల్, మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉడికితే సరిపోద్ది. వేరొక బాండీలో ఆయిల్, గీ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ తురుము వేసి బాగా వేగాక ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి దీన్ని కూడా బాగా వేయించి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేగాక ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా వేసి బాగా వేగనియాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకున్న పప్పు అంతా వేసి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుని, సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకుని ఇలా ఇంత పలచగా ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లి దీన్ని పక్కన ఉంచుకొని, మరొక తాలింపు కోసం ఆయిలు, నెయ్యి, జీలకర్ర, వెల్లుల్లిపాయ తురుము, అల్లం తురుము వేసుకొని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసి ఇది బాగా వేగాక కొంచెం కారం, కొంచెం పసుపు కూడా వేసి ఇది వేగిన తర్వాత మన బౌల్లో పప్పును తీసుకుని ఈ తాలింపు అందులో వేసుకుంటే చనా దాల్ తడక అన్నం లేదా రోటీతో చాలా రుచిగా ఉంటుంది.